వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్ని మనకు తెలియకుండానే ఎన్నోసార్లు ఉపయోగిస్తూ ఉంటాం. అదేనండి www అని వెబ్ అని అంటాం కదా, అదే వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్ని రోజు ఎన్నో కోట్ల మంది ఉపయోగిస్తూ ఉంటారు. వాతావరణ సమాచారం తెలుసుకోవడానికి, ఫుడ్ ఆర్డర్ చేయడానికి, షాపింగ్ చేయడానికి, ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడానికి, ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి, వార్తలు చూడటానికి, ఫండ్స్ రైజ్ చేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ వంటి యాప్స్ వాడటానికి, సోషల్ మీడియాను యూజ్ చేయడానికి, ఈ వీడియోని చూడటానికి కూడా వరల్డ్ వైడ్ వెబ్ యూజ్ అవుతూ ఉంటుంది. ఫోన్లలోనూ, కంప్యూటర్లలోనూ, ల్యాప్టాప్లలోనూ, కార్లలోనూ మనతో అన్ని చోట్ల అన్ని సమయాల్లోనూ ఉంటుంది. ఈ వరల్డ్ వైడ్ వెబ్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెబ్ అంటే వెబ్సైట్ సమాచారాన్ని నిక్షిప్తపరిచి డాక్యుమెంట్ రూపంలో ఇంటర్నెట్ ద్వారా మనకు అందిస్తుంది. ఇంటర్నెట్, వెబ్సైట్ రెండూ ఒకటి కాదు. ఇంటర్నెట్ అంటే ప్రపంచవ్యాప్తంగా అనుసంధానం చేసే నెట్వర్క్ వ్యవస్థ. అంటే ఇంటర్నెట్ రెండు కంప్యూటర్ల మధ్య వారధిలా పనిచేస్తుంది. ఇంటర్నెట్ నుండి వెబ్సైట్ను ఉపయోగించవచ్చు. ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవడానికి, ఈమెయిల్స్ పంపడానికి, ఫైల్స్ పంపడానికి, ప్రాజెక్టులు తయారు చేయడానికి, ప్రాజెక్టులు పంపడానికి ఇంటర్నెట్తో పాటు వెబ్సైట్ను కూడా ఉపయోగించవలసి ఉంటుంది. వెబ్సైట్లలోని ఇన్ఫర్మేషన్ వెబ్ లాంగ్వేజ్ HTML, జావాస్క్రిప్ట్ రూపంలో ఉంటుంది. మనం వెబ్సైట్ను సెర్చ్ చేసినప్పుడు అన్ని కోడ్స్ని అక్షరాలుగాను, గ్రాఫిక్స్గాను, పిక్చర్స్గాను, వీడియోస్గాను మారుస్తుంది. మనకి ఒక అడ్రస్ ఉన్నట్టే వెబ్సైట్కి కూడా అడ్రస్ ఉంటుంది. వరల్డ్ వైడ్ వెబ్ని టిమోథీ జాన్ బెర్నెస్-లీ, టిమ్ బెర్నెస్-లీ తయారు చేశాడు. ఈయన యూరప్లో న్యూక్లియర్ రీసెర్చ్ సిడ్నీలో పనిచేస్తున్న సమయంలో మార్చి 12, 1989లో ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్కి ఈ ప్రపోజల్ ఇచ్చారు. 1990లో వెబ్ బ్రౌజర్ని తయారు చేశాడు. మొదట వెబ్ బ్రౌజర్ని CERN అనే ఆర్గనైజేషన్ వారు 1991లో ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. 1991 జనవరిలో రీసెర్చ్ చేసే అన్ని సంస్థలకు వెబ్ బ్రౌజర్ని రిలీజ్ చేశారు. తర్వాత సామాన్య ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎన్నో కోట్ల మంది ప్రజలకు ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడానికి ఆ రోజుల్లోనే వరల్డ్ వైడ్ వెబ్ ఎంతో ఉపయోగపడింది. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు, స్త్రీ పురుషులు అందరూ వెబ్సైట్ని ఉపయోగిస్తూ ఉంటారు. గొప్పవారికే కాకుండా సామాన్యులకు కూడా వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీరేమన్నా కొత్త విషయాలు తెలుసుకుంటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.